शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। బాలకాండము 44వ సర్గము. భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు తన ముత్తాతలకు పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట. స గత్వా సాగరం రాజా గంగాయా అనుగతస్తదా ప్రవివేశతలం భూమే యత్రతే భస్మసాత్ కృతాః. ఆ విధముగా గంగ తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాళమున తన ముత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశమునకు చేరెను. భస్మన్యథా ప్లుతే రామ గంగాయా సలిలేన వై సర్వలోక ప్రభుర్బ్రహ్మ రాజానం ఇదమబ్రవీత్. ఓ రామ, గంగాజలములో ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇట్లనెను. తాడితా నరశార్దూల దివం యాతాశ్చ దేవవత్ షష్ఠి పుత్ర సహస్రాణి సగరస్య మహాత్మనః సాగరస్య జలం లోకే యావత్ స్థాస్యతి పార్థివ సగరస్యాత్మ జాస్తావత్ స్వర్గే స్థాస్యంతి దేవవత్. ఓ నరేంద్ర, మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులను ప్రేతత్వము నుండి విముక్తులైరి. వెంటనే వారు దేవతల వలె స్వర్గమును చేరిరి. ఓ రాజా, ఈ లోకమున సాగర జలములున్నంత వరకును సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గమున ఉందురు. ఇయం చ దుహితా జ్యేష్ఠ తవ గంగా భవిష్యతి త్వత్కృతేన చ నామ్నాథ లోకే స్థాస్యతి విశ్రుత. గంగా త్రిపథగా రాజన్ దివ్యా భాగీరథీతి చ త్రీన్ పథో భావయంతీతి తతస్త్రిపథగా స్మృత. ఈ గంగ నీకు పెద్ద కూతురు అగును. నీ సాహస కార్య ఫలితముగా నీ పేరుతో గంగ భాగీరథి అనియు స్వర్గ మర్త్య పాతాళ లోకముల యందు 3 పదములలో ప్రవహించుట వలన త్రిపథగా అనియు వాసిగాంచును. పితామహానాం సర్వేషాం త్వమత్ర మనుజాధిప కురుష్వ సలిలం రాజన్ ప్రతిజ్ఞామపవర్జయ. ఓ మానవేంద్ర, నీ తాత ముత్తాతలందరికీ పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగాజలములతో తర్పణములను సమర్పించి సగరపుత్రులను తరింపజేయుదును అను ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము. పూర్వకేన హితే రాజన్ తేనాతి యశసా
తదా ధర్మిణాం ప్రవరేణాపి నైష ప్రాప్తో మనోరథః తథైవాంశుమతా తాత లోకే ప్రతిమతేజస గంగాం ప్రార్థయతా నేతుం ప్రతిజ్ఞా నాపవర్జిత. ఓ భగీరథ మహారాజా, మీ వంశజులలో నీకు పూర్వుడును మహా యశస్వియు ధార్మికులలో ప్రముఖుడును అయిన సగర చక్రవర్తికి ఈ కోరిక నెరవేరలేదు. నాయనా, అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశుమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చేదను అని చేసిన ప్రతిజ్ఞయును నెరవేరలేదు. రాజర్షిణ గుణవత మహర్షి సమతేజస మత్తుల్య తపసా చైవ క్షత్రధర్మస్థితేన చ దిలీపేన మహాభాగ తవ పిత్రాతితేజస పునర్న శంకితా నేతుం గంగాం ప్రార్థయతానఘ. ఓ పుణ్యాత్మ మహానుభావ, రాజర్షియు సద్గుణ సంపన్నుడును మహర్షుల వలె దివ్య తేజస్వియు తపస్సునందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు నిష్టగలవాడును మిక్కిలి పరాక్రమశాలియును అయిన నీ తండ్రియగు దిలీపుడును గంగను తీసుకొని వచ్చుటకై ఎంతయో యత్నించెను. అయినను కృతకృత్యుడు కాలేకపోయెను. ఆ ఆలోచననే విరమించుకొనెను. సా త్వయా సమతిక్రాంత ప్రతిజ్ఞా పురుషర్షభ ప్రాప్తోసి పరమం లోకే యశః పరమసమ్మతం యచ్చ గంగావతరణం త్వయా కృతమరిందమా అనేన చ భవాన్ ప్రాప్తో ధర్మస్యాయతనం మహత్. ఓ నరేంద్ర, ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది. ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి. ఓ అరిశోధన, ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్టను పొందితివి. ప్లావయస్వ త్వమాత్మానం నరోత్తమ సదోచితే సలిలే పురుష వ్యాఘ్ర శుచి పుణ్యఫలోభవ పితామహానాం సర్వేషాం కురుష్వ సలిలక్రియాం స్వస్తితేస్తు గమిష్యామి స్వం లోకం గమ్యతాం నృప. ఓ రాజశిరోమణి, ఈ పరమ పవిత్ర గంగాజలములలో స్నానమాచరింపుము. పునీతుడవై పుణ్యఫలములను పొందుము. నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపుము. రాజా, నీకు శుభమగుగాక. నా సత్యలోకమునకు నేను వెళ్ళుదును, ఇంకా నీవును వెళ్ళవచ్చును. ఇత్యేవ ముక్త్వా దేవేశః సర్వలోక పితామహః యథాగతం తదాగచ్చత్ దేవలోకం మహాయశాః. సర్వలోకములకును సృష్టికర్తయు మహాయశస్వీయుడు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారము దివ్యలోకమునకు వెళ్ళెను. భగీరథోపి రాజర్షి కృత్వా సలిలముత్తమం యథాక్రమం యథాన్యాయం సాగరాణాం మహాయశః కృతోదకశుచి రాజా స్వపురం ప్రవివేశః సమృద్ధార్థో రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాసః. గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును రాజర్షియు అయిన భగీరథుడును యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజలులను సమర్పించెను. అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అయి అతడు తన నగరమునకు విచ్చేసెను. ఓ రాఘవ, అనంతరము భగీరథుడు సర్వ సంపదలతో తులతూగుచు తన రాజ్యమును పరిపాలించెను. ప్రముమోద లోకస్థం నృపమాసాద్య రాఘవ నష్టశోక సమృద్ధార్థో బభూవ విగతజ్వర. ఓ రాఘవ, ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రము శోక సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్టాంతరంగులై వర్ధిల్లిరి. ఏషతే రామ గంగాయ విస్తరో అభీతో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలోతి వర్తతే. ఓ రామచంద్ర, ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించితిని. నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. సంధ్యాకాలము మించుచున్నది. ధన్యం యశస్య మాయుష్యం పుత్ర్యం స్వర్గ్య మతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యా నమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామాన వాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుః కీర్తిశ్చ వర్ధతే. బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితములను ధన్యములగును, వారికి యశస్సు ప్రాప్తించును, ఆయువు పెరుగును, పుత్రులు కలుగుదురు, కడకు స్వర్గప్రాప్తియు చేకూరును. వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నలగుదురు.
శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్నవారి కోరికలన్నీనూ తీరును, వారి పాపములన్నీనూ నశించును, ఆయువు వృద్ధి చెందును, కీర్తి ప్రతిష్టలు ఇనువడించును. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 44 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 44వ సర్గము సమాప్తము.